ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, సాయంత్రం వేళలో బలవర్ధకమైన స్నాక్స్ పెట్టాలి. దాంతో అమ్మలకు ఆ మేరకు ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకు ఆరోగ్యం ఈ ఏర్పాటు ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. అప్పుడే అమ్మల వ్యక్తిగత పురోభివృద్ధికి సమయం కేటాయించడానికి వీలవుతుంది. తద్వారా వీరి శ్రమ సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒకరికొకరుగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఇది. ఇంటి పనిలో ఇద్దరూ భాగస్వాములు అవుతున్నారు. పురుషులతో సమానంగా స్త్రీల ఆర్థికంగా భాగస్వామ్యం పెరిగింది. ఫలితంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో పురుషులు ఇంటి పనిలో భాగస్వామ్యం కావాల్సిందే. అయితే అది ఆమెకు చేసే సాయంగా చాలామంది భావిస్తున్నారు. కానీ అది బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఒకరు వంట చేస్తే మరొకరు గిన్నెలు తోమడం, పిల్లల్ని ఒకరు రెడీ చేస్తే వారికి అవసరమైనవి మరొకరు అందుబాటులో ఉంచడం, బట్టలు ఒకరు ఉతికితే మరొకరు ఆరేయడం చేస్తున్నారు. ఈ మార్పును అందరూ స్వాగతించాలి. ఇంటి పని అంటే ఇద్దరిది. ఇలా ప్రతి పనిని షేర్ చేసుకుంటే మహిళలకు భారం తగ్గుతుంది. వారు ఉపాధిలో రాణిస్తారు, నైపుణ్యాలు సాధించుకుంటారు. సామూహిక వంటశాలలు సోషలిస్ట్ దేశాలైన క్యూబా, రష్యా, చైనా వంటి దేశాల్లో మహిళల శ్రమకి విలువ ఉంటుంది. మగ ఆడ అని తేడా చూపకుండా ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. అక్కడ ప్రభుత్వాలు ఉచిత విద్య, వైద్యం, కొన్ని చోట్ల ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తున్నారు. వారికి నచ్చిన వృత్తిలో స్థిరపడేలా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. కానీ మన దేశ పరిస్థితులు, పాలకుల విధానాలు అందుకు భిన్నం. దాంతో మహిళలు వంటగదిలోనే మగ్గిపోతున్నారు లేదా అదనపు చాకరీతో తలడి